బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నమో జన్జీ కాంక్లేవ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రధాని మోడీ పాలనకు 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ కాంక్లేవ్ లో ప్రముఖంగా ప్రస్తావించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, సామాజిక శ్రేయస్సు కోసం మోడీ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని వక్తలు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందాలన్న లక్ష్యంతో ప్రధాని మోడీ పనిచేస్తున్నారని చెప్పారు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నమో జన్జీ కంక్లేవ్ హైదరాబాద్ లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ నమో జన్జీ కంక్లేవ్ యొక్క ముఖ్య ఉద్దేశం, నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాల నుంచి నిర్విరామంగా దేశ శ్రేయస్సు కోసం, దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, వారికి తోడ్పడుతూ సమాజంలో కుల మత భేదాలు లేకుండా సమాజం యొక్క అభివృద్ధి కోసం, దేశంలో ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నా, ఏ అడ్డంకి వచ్చినా ఈ సమాజంలో ఉన్నటువంటి యొక్క ప్రతి ఒక్క వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో గత 12 సంవత్సరాలుగా అభివృద్ధి పథంలో ఈ దేశం నడుస్తా ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ వారిని మోసం చేసింది. అందులోని భాగంగా అవినీతిమయంగా గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ 2014 కన్నా ముందు ఈ దేశంలో అవినీతి కేరా పడ్రాస్ 2G, 3G, 4G స్కాములు చేసి ఈ దేశం యొక్క పరువు తీసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నా. ఆ రోజు అవినీతి రహిత సమాజం కోసం పనిచేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు 2014 కన్నా ముందు చెప్పడం జరిగింది.